మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు హసనాపురం అరుణ శివప్రసాద్. నేను జెడ్పీ హై స్కూల్ 9 నందు గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం నేను గణిత అవధానాలు చేస్తూ ఉన్న ఈరోజు 43వ అవధాన కార్యక్రమాన్ని చేస్తున్నాను. నేను అవధానాలు చేయడమే కాకుండా నాతో పాటు ఇప్పటికి 42 మంది విద్యార్థుల చేత 26 ప్రదేశాల్లో అవధానాలు చేయించాను. తర్వాత గణితంలో గణిత ప్రజ్ఞాధారణ అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్రంలో ఎవరు చేయడం లేదు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మంగళపల్లి విద్యార్థులు 4 చేత ఈ కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమంలో దాదాపు ఆడియన్స్ 2 అంకెల సంఖ్యలో 100 ఇస్తారు. వాటిని విద్యార్థులు ఒక్కసారి విని దాన్ని మొదటి నుండి చివరికి చెప్తారు, చివరి నుండి మొదటికి చెప్తారు. జయసింహ గారి వంటి మేధావులు ఎంతోమంది మన దేశంలో ఉండొచ్చు, వారి పేరు ప్రఖ్యాతులు అమోఘం. కానీ వారి స్థాయిలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు చేయడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. వీళ్ళు ఆ 2 డిజిట్ నెంబర్స్ను ర్యాండమ్గా ఎక్కడ అడిగినా కూడా చెప్పగలుగుతారు. అక్కడ ఉండే నెంబర్ యొక్క ప్లేసెస్ పొజిషన్ కూడా చెప్తారు. అదేవిధంగా ఫస్ట్ నుండి లాస్ట్కు, లాస్ట్ నుండి ఫస్ట్కి చెప్పడమే కాకుండా వెనక నుండి 76 నెంబర్ ఎంత, వెనక నుండి 89 నెంబర్ ఎంత, ఏది అడిగినా చెప్తారు. అంతేకాక ఈ 200 నెంబర్స్ను 5తో మల్టిప్లై చేస్తే వచ్చే 201 డిజిట్స్ను ఫస్ట్ నుండి లాస్ట్ నుండి ఫస్ట్ చెప్తారు, ర్యాండమ్గా చెప్తారు. అదేవిధంగా దీన్ని 25తో మల్టిప్లై చేసి 202 డిజిట్స్ కూడా చెప్తారు. ఆ తర్వాత అదే పిల్లల చేత నేను పై విలువను ఒక్కొక్కరి చేత 1000 డెసిమల్స్ చెప్పించుకుంటూ వచ్చాను. లహరి, పునీత్ సాయ్, హేమ వీళ్ళు ఒక్కొక్కరు 1000 డెసిమల్స్ చెప్పారు. తర్వాత రేవతి అనే అమ్మాయి 3001 డెసిమల్ నుండి 3600 డెసిమల్స్ వరకు చెప్పడం జరిగింది. అందుకు గాను ఈ 4 లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించడము నాకు చాలా తృప్తినిచ్చింది. అంతేకాకుండా చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేల వద్ద ఈ గణిత ప్రజ్ఞాధారణ కార్యక్రమాన్ని చేయించారు. వాళ్ళు శభాష్ అన్నారు. తర్వాత ఈ పై వాల్యూకి సంబంధించి 1000 డెసిమల్స్ చెప్తుంటే వాళ్ళు ఆశ్చర్యపోయి చిత్తూరు ఎమ్మెల్యే గారు అట్ ఎ టైం ఆ అమ్మాయికి 50,000 రూపాయలు నగదు బహుమతిని ఇచ్చారు. ఈ విధంగా పిల్లలను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను చేస్తూ వచ్చాం. మంగళపల్లి పాఠశాలలో మంగళ విద్యావాణి అనే మాసపత్రికను ప్రారంభించాము. దీనికి USA వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు కూడా లభించింది. ఈ అవార్డు రావడానికి 3 కారణాలు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులచే రచనలు చేయించడం ద్వారా ఒక పాయింట్ అయితే, రెండోది ఈ మ్యాగజైన్ చిన్న మ్యాగజైన్ 16 పేజీల మ్యాగజైన్ త్రిభాష హిందీ, ఇంగ్లీషు, తెలుగు భాషల్లో ఆర్టికల్స్ వస్తున్నాయి. అదేవిధంగా దీన్ని ఉచితంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. ఈ 3 కారణాల చేత US వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ వాళ్ళు కూడా మనకు మంగళపల్లి పాఠశాలకు అవార్డు ఇచ్చారు. అదేవిధంగా 2019లో అనగాలక్ష్మి అనే 10 సంవత్సరాల అమ్మాయితో శతావధాన కార్యక్రమాన్ని చేయించాను. ఆ అమ్మాయి 12 సంవత్సరాలనే 10th క్లాస్ పూర్తి చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయి దాదాపు 14 సంవత్సరాలు మనకు IIT ప్రిపేర్ అవుతా ఉంది అమ్మాయి. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయి యొక్క మేధాశక్తి అమోఘం. అందుకే శతావధాన కార్యక్రమాన్ని చేసింది. ఆ అమ్మాయి కూడా US వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు లభించింది. ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులను, పేద పిల్లలను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తున్నాను. నేను రాయలసీమలో గణిత అవధాన చేసే వ్యక్తిగా ప్రస్తుతం 43వ అవధాన కార్యక్రమాన్ని చేస్తున్నాను.